హ్యావింగ్ టెక్ జీ ఇదనమాట నాకు కొత్త గిల్డ్ అనమాట. ఇదైతే ఇంకా డిలీట్ పోయేది లేదు, అందుకని మీరు చేయాలనుకుంటే ఐడి కామెంట్ చేయండి. అలాగా నేను ఇంతకాలం వీడియోలు పెట్టినందుకు క్షమించండి. ఇంకా నుంచి కన్ఫామ్గా లెగ్గాక అయితే వీడియోస్ పెడతాను. చలో మరి ఒక సిఎస్ ర్యాంక్ అప్పట్లో ఒక బిఆర్ సోలో ఆడేసి చూద్దాం. గాయస్ అప్పట్లో అయితే పీక్కి కుప్పలుగానే వస్తున్నారు. ఓకే, మనకి ల్యాండింగ్లో డబుల్ పెట్టరు ఆన్ చేస్తాం. ఎనిమిది దగ్గరలో ఫుడ్ సౌండ్స్ వచ్చాయి. అదిగోండి ఎదురున్నాడు మన దగ్గర. ఇది ఉంది, వేసేద్దాం. పడిందన్నమాట డ్యామేజ్. అరే మనకెంత ల్యాండ్ గైస్, తోలా చక్కగా ఇక్కడ ల్యాండ్ అయి కొట్టుకుందాం. చలో కిందకైతే వెళ్ళిపోదాం. నిజానికి నేను అప్లోడ్ చేస్తే ఎక్కువ నెట్ అయితే తప్ప కానీ అప్లోడ్ చేస్తాను, నాకు అదే తూల. ఓకే, ఇక్కడెక్కడో ఎనిమిది ఉన్నాడు, ఈయన కొట్టేయాలి. ఇదిగోండి గైస్, ఇక్కడ ఉన్నాడు. అరే పింగు గాయస్ ఇంకా అయితే పింగ్ పడింది. ఇప్పుడైతే సరి చేసుకున్నా కష్టపడి. దాన్ని కొట్టేసేవాళ్ళం. లాస్ట్ మీట్లో పింగ్ పడి కూడా హ్యాండ్ ఇస్తుంది. జాగ్రత్తగా ఉండాలబ్బా. ఈ నెట్వర్క్ కూడా నమ్మలేకపోతున్నా. మేడం ఇటు అయిపోయింది. ఓకే, గేమ్ నేర్చుకోవాలబ్బా. అరే అప్పుడు ఇలాంటి ఇటు ప్లేయర్ అబ్బా. అయ్యాయి సరిపోయింది. ఇంకోటి స్కిల్తో చంపేశాడంట. గైస్ మన గురించి తెలిసిందే కదా, మనకు తొత్తు రాగదు, అంత మించి తోలు అస్సలు ఆగదు అన్నమాట. వేసేస్తా. ఇలా కొట్టేస్తే ఇలా వెళ్ళిపోవచ్చు అన్నమాట. వీడికి అసలు ఏ గన్లు వాడాలో కూడా తెలియట్లా. యూఎంపీ ఎక్కడ పడేసి వచ్చాడు, నాకు తెలిసి అక్కడ పడేసాడు. నాకు తెలిసి ఇదిగోండి గన్లే వాడాలో తెలియకుండా పెద్ద ప్లేయర్ అన్నట్టు వచ్చేకూడదు. సరే ఒక నిమిషం అంటే కొట్టు టింగ్స్ అన్నా. ఎక్కడి నుంచి గైస్ ఆడ ఏం కావట్లా అన్నది అండి. వదిలేద్దాం. చలో ఇటు దగ్గరలో ఎవడో ఉన్నాడు. ఎక్కడున్నాడో తెలియలా. టైం వేస్ట్ అప్పరే. గాయస్ ఫుల్ డ్యామేజ్ ఇచ్చాడు. ఓ నైన్ ఇటు ఆగట్లా. కొట్టేశాను.